హాయ్ ఫ్రెండ్స్, చాణక్య స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి, అర్ధాంతరంగా ఎమర్జెన్సీ వీడియో చేయడానికి కారణం ఏంటో మన టెలిగ్రామ్ గ్రూప్ ఫాలోవర్స్కి తెలుసు. సో బుల్ మార్కెట్ వస్తుంది అనుకున్నాం. ఎక్కడి నుంచి 23,000 చేంజ్ ఉంది, 23,030, 40 అలా నడుస్తున్నప్పుడు. అలాగేనంటే మార్కెట్ హైలోనే ఉంది. సో నేను థంబ్నెయిల్ చేస్తున్నప్పుడు, అలాగే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నప్పుడు కూడా 23,320 స్పాట్లో ఉంది. అలాగే ఎర్లీ మార్నింగ్ ఇంకా డౌన్లోనే ఉంది. అయినా కూడా మనం డౌన్లోనే ఏంటంటే ఆ హిట్టింగ్ చూసి ఏంటంటే తేడా అర్థమైపోయింది. సో మీకు ర్యాలీ లాగా కనిపిస్తూ ఉండొచ్చు లైవ్ మార్కెట్లో చూస్తున్న వాళ్ళకి. మేబీ మార్కెట్ క్లోజింగ్ తర్వాత డౌన్లో ఉండొచ్చు, అప్లో ఉండొచ్చు, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. కానీ సో స్టాక్ మార్కెట్లో ఇప్పుడు వస్తున్న ర్యాలీ ఏదైతే ఉందో ఆరిపోయే దీపం వెలుగు కనిపిస్తుంది. అంటే మళ్ళా నరకడానికి సిద్ధంగా ఉన్నారు. మార్కెట్ రీసెంట్ లోని కట్ చేసి కిందకి వెళ్ళబోతుందా లేదా ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రిలయన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లెవెల్స్ ఏం చెప్తున్నాయి, ఆ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఆ విషయాల గురించి చూద్దాం. Q3 రిజల్ట్స్లో భాగంగా జీ ఎంటర్టైన్మెంట్, డాక్టర్ రెడ్డీస్, ఐఈఎక్స్, ఇండస్ టవర్స్, అలాగే కేఫిన్ టెక్నాలజీస్. సో వీటికి సంబంధించిన Q3 అప్డేట్స్ ఎనాలిసిస్తో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి సార్, లైవ్ మార్కెట్లో ఇంపార్టెన్స్ బేస్ చేసుకొని చూడండి సార్, లైవ్ మార్కెట్లో జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది వాచ్ చేయరు. కానీ ఏంటంటే ఇంపార్టెన్స్ అలాంటిది, లైవ్ మార్కెట్ యొక్క ఇంపార్టెన్స్ అలాంటిది. అందుకని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తారా లేదా వాటి గురించి నేను పట్టించుకోకుండా మన సబ్స్క్రైబర్లుకి వ్యూ ఇవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాను. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుద్ది అని అంటే వీడియోని షేర్ చేయండి. మన వీడియోని లైక్ చేయడం మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారా అనేది లేదా అనేది మీకే వదిలేస్తున్నాను కొత్త వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే సో ఒకసారి రీసెంట్ టెలిగ్రామ్ గ్రూప్లో వ్యూ చూసిన వాళ్ళకి 23,023 సో ఈ ఏరియాలో ఉన్నప్పటి నుంచి మనం ఏంటంటే మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బౌన్స్ వస్తుంది, బోటమింగ్ అనే ప్రాసెస్ మాట్లాడుకున్నాం, రైట్. సో అయితే ఏంటంటే సో ఈరోజు మనకి మార్నింగ్ మీకు అప్డేట్ ఇచ్చాను. ఏంటంటే సో మనకి ఆ లెవెల్ 23,135, 140 ట్రేడ్ అవుతున్నప్పుడు మనం చెప్పాము ఏంటంటే ఆ వ్యూని క్లోజ్ చేసుకుంటున్నాను అని. ఎందుకంటే అక్కడ వ్యూ మాట్లాడుకున్నాం బోటమింగ్ ప్రాసెస్ అని. ఆ బోటమింగ్ అవుతున్నట్లే అనిపించింది. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క రిజల్ట్స్ సరిగ్గా లేకపోవటమో ఇతరత్ర కారణాలు ఎఫ్ఐఐస్ ఏంటంటే అగ్రెసివ్గా డౌన్కి ట్రై చేస్తున్నారు. డిఐఎస్ ఏంటంటే మార్కెట్ని బోటమింగ్ చేసి పైకి తీసుకెళ్దామని ట్రై చేశారు. కానీ ఎఫ్ఐఐకి ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చలేదో ఏమో తెలియదు. కానీ ప్రీ బడ్జెట్ ర్యాలీ వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు వస్తున్న ర్యాలీ డిఐఎస్ వల్ల కానీ ఇంకేదన్నా బై చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా ఉంటే ఏదన్నా చేసేవాళ్ళేమో. సో కానీ ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, చార్ట్ ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. చూడండి, పాస్ట్ ఏంటి అనేది అనవసరం, ఫ్యూచర్ ఏంటి అనేది అనవసరం, రెండు మనకు అనవసరం. రెండు అంటే పాస్ట్ డెడ్ చచ్చిపోయింది, ఫ్యూచర్ అనేది మిస్టరీ, అది తెలీదు. సో అందుకనే మొన్న ఈ ఏరియాలో లోయర్ లెవెల్లో ఉన్నప్పుడే మనం అప్ సైడ్ మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు, డిప్లో ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 23,153 ఉంది. థంబ్నెయిల్ చేసి మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో వీడియో పోస్ట్ చేసినప్పుడు 23,300 చేంజ్ నడుస్తూ ఉంది, 250, 280. సో అక్కడ నడుస్తూ ఉంది, చాలా వోల్టాలిటీ నడుస్తూ ఉంది. సో అక్కడ మనం మీకు ఏంటంటే వ్యూ అనేది మరొకసారి ఇచ్చాను. చూడండి, చాలా గ్రీన్గానే ఉంది. 12:35కి నేను పోస్ట్ పెట్టినప్పుడు 23,283 అక్కడ కూడా మీకు అదే వ్యూ చెప్పాను. చూడండి మనసు, మీకు ఆరిపోయే దీపం వెలుగు అనమాట. సో మనకి ర్యాలీ ఎగబడి వెళ్తున్నప్పుడు అప్పుడే డౌట్ వచ్చింది. అలాగే ఏంటంటే ఇక్కడ టర్నింగ్ ఉంది కదా, చూడండి, ఒక డ్రాప్, బేస్ క్యాండిల్, టర్నింగ్ ఉంది. సో ఈ లాజిక్ మీకు తెలియకపోవడం వల్ల ఏంటంటే సో మీకు ఇక్కడ వచ్చిన బౌన్స్ని చూసి ఏంటంటే మీరు ఇంకేదో అనుకోని ఉండొచ్చు. కానీ ఏంటంటే ఈ టర్నింగ్ని బలంగా కొట్టింది పొద్దున. సో ఇదేంటబ్బా మార్కెట్ పైకి వెళ్తూ ఉంది కదా, ఎందుకని ఈ టర్నింగ్ని అంతలా హిట్ చేస్తుంది అని చెప్పి చూసినప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటంటే మార్కెట్ ఏంటంటే త్వరలో మళ్ళీ ఏంటంటే భూస్థాపితం. దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. భూస్థాపితం అనే వర్డ్ జనరల్గా చెప్తున్నాను. కరెక్షన్ మళ్ళీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా ఆపర్చునిటీయే. నేను ఎప్పుడూ చెప్తాను. సో మీ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో 30 to 40% మించకుండానే ఇన్వెస్ట్మెంట్ చేయండి అని. ఎందుకంటే బాగా డీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుందన్నమాట. దఫదఫాలుగా చేసేది ఇన్వెస్ట్మెంట్, అంతేగాని ఒకరోజే గుమ్మరిచ్చేది కాదు అనేది మరొకసారి చెప్తాను. సో నిఫ్టీ యొక్క థింగు చూస్తే ఏంటంటే ఈరోజే 22,986కి వెళ్తుందని అనుకున్నాను. మరి ఇంకా 2 hours సెషన్ ఉంది కాబట్టి వెళ్తుందో లేదో
సో ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ నాట్ షూర్ ఖచ్చితంగా ఈరోజు అని చెప్పలేము, కానీ ఓవరాల్గా కనుక మార్కెట్ ఏంటంటే సో మళ్ళీ కొద్దిగా ర్యాలీ వచ్చినా రాకపోయినా డైరెక్షన్ అయితే కనుక కిందకే ఈ రీసెంట్ లోస్ని మళ్ళీ కట్ చేస్తుంది. 23,000 ఏదైతే ఉందో దాన్ని నరికేస్తుంది త్వరలో, అందులో డౌటే లేదు అని మరొకసారి చెప్తాను. చూడండి సార్, వ్యక్తిగతంగా నేనే F&O చేయట్లేదు, మిమ్మల్ని చేయమని నేను చెప్పను. మొన్న అంటారా ఈ 23,030 దగ్గర ఉన్నప్పుడు అంటారా బౌన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, అది ఓకే, కానీ సో ఇప్పుడు డౌన్ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయింది క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే మీరు F&O పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఇబ్బంది పడతారు. డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ లాగా ఉండదు, అర్థమవుతుందా? ఈ ఫాల్ అనేది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చూడాలి. మరి బడ్జెట్కి కూడా బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందో మరి ఏంటో అవన్నీ ఏంటంటే మనకి అప్కమింగ్ డేస్ తెలియాలి. కానీ రేపు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ ఏంటనేది నేను చూడట్లేదు, అలాగే పాస్టింగ్ నేను చూడట్లేదు. ఇప్పుడు క్యాండిల్లో ఇంటెన్షన్ ఏంటంటే బలంగా కనిపిస్తుంది, అర్థమవుతుందా? మేబీ వాళ్ళ పాజిటివ్గా కూడా క్లోజ్ అవ్వచ్చు, ఐ డోంట్ కేర్. కానీ ఆరిపోయే దీపం వెలుగు అనేది క్లియర్గా కనిపించింది. చూడండి, క్యాండిల్ యొక్క వెలుగు వేరు. ఆరిపోయేటప్పుడు మీరు ఎప్పుడన్నా వెలుగు చూస్తే కనుక చాలా ప్రకాశవంతంగా ఉన్నట్లు ఉంటుంది. అలాగే ఏంటంటే టపటపటప కొట్టుకుంటూ ఉంటుంది, తెలుసు కదా. సో కాబట్టి ఏంటంటే సో ఆ కైండ్ ఆఫ్ సెల్ ఆఫ్ కనిపిస్తూ ఉంది. అందువల్లే ర్యాలీలో కూడా నేను క్లియర్ కట్గా ఉన్నాను, మనం ముందుగానే పసిగట్టాం. చూడండి, సో మీలో కొంతమందికి పెరుగుతుందని ఇంకా వ్యూ ఉండొచ్చు, పడిపోతుందని వ్యూ ఉండొచ్చు. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ వ్యూని నేను చూస్తాను. చూడండి, ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది అది నేను ఆనెస్ట్గా ఉండడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి. నేను దేనికైనా కూడా నాకు ఓకే, ఎందుకంటే అక్కడ కళ్ళకి కొట్టేసినట్టు కనిపిస్తుంది. త్వరలో ఏంటంటే సోనర్ ఏంటంటే నరకబోతున్నారు. ఈ రీసెంట్ లోస్ కట్ అయ్యి ఇంకొంచెం గట్టిగానే నిఫ్టీ ఏంటంటే మళ్ళీ పైనుంచే అవకాశాలే కనిపిస్తున్నాయి. చూద్దాం, రకరకాల టైం ఫ్రేమ్వర్క్లో పెట్టి వీకెండ్ మనం అనాలిసిస్ చేసుకుందాం. సో కాబట్టి సో ఓవరాల్గా బ్రాడ్ వ్యూ డౌన్ 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 అని చెప్పి మరొకసారి చెప్తాను. సో ఎర్నింగ్ సపోర్ట్ లేకపోవటం కావచ్చు, ఐసిఐసికి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఉండొచ్చు, దాని రిజల్ట్స్ రాలేదు, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఉండొచ్చు అనమాట. కాబట్టి ఐటీ ప్యాక్ నాస్డాక్ ర్యాలీ వల్ల ఐటీ ప్యాక్ నిలబెడుతున్నాయి. లేకపోతే ఏంటంటే సో మనం ఈ పాటికే ఏంటంటే మనం ఈ వీడియో రికార్డ్ చేసే పాటికే ఈ 22,950 930కి వెళ్ళిపోయేవాళ్ళం. ఐటీ ప్యాక్ కాపాడుతూ ఉంది. సో ఐటీ స్టాక్స్లో ఉన్న ర్యాలీ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి అదనమాట. కాబట్టి అందుకనే నేను మిడిల్లో ఎందుకు వీడియో చేసి చెప్తున్నాను, టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తున్నానంటే మార్కెట్లో జాగ్రత్తగా ఉండాలి. మనం నిన్న మెరాకిల్లో కూడా వీడియో చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఎర్నింగ్ సరిగ్గా లేదు కాబట్టి దీన్ని వాచ్ చేస్తూ ఉండాలి, డెసిషన్ మార్చడానికి సిద్ధంగా కూడా ఉండాలని చెప్పాను. మనకు వచ్చిన నష్టం ఏముంది, బాగా పడితే మనం కరెక్షన్స్లో స్టడీ చేయడానికి రెడీగా ఉంటామని చెప్తాను. చూడండి సార్, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దీని ద్వారా జాయిన్ అవ్వచ్చు. అలాగే ఏంటంటే చూడండి, ఇక్కడ నేను ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే లింక్ ఇస్తున్నాను, 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఓకే. కాబట్టి ఏంటంటే మీరు ఎవరైతే మన లింక్ అకౌంట్ ఓపెన్ చేశారో ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏదైనా వెబినార్లు ఉంటే కనుక బ్రోకింగ్ కంపెనీ వాళ్ళే కానీ లేదా నేను ఏదన్నా మీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉంటాను. అట్లాంటివి ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ చేస్తారు మా టీం. అందువల్ల ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మా టీం నెంబర్కి మీ ఐడిని వాట్సాప్ చేయగలరు. చూడండి సార్, జీ ఎంటర్టైన్మెంట్ యొక్క రిజల్ట్స్ చూద్దాం. సో రెవెన్యూ ఫ్లాట్ ఉంది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెట్ ప్రాఫిట్ ఏమో 179% పెరిగింది. సో నెట్ ప్రాఫిట్ పెరిగింది శుభసూచకం. కాకపోతే ఏంటంటే రెవెన్యూ పెరగాలి, స్టాక్ పెరగాలంటే ఏంటంటే రెవెన్యూ పెరగాలి. సో ఆ రెవెన్యూ పెరుగుతుందనే ఆశతోనే చూస్తూ ఉన్నానన్నమాట. జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అప్డేట్ అది. చూడండి, అలాగే కేఫిన్ టెక్నాలజీస్కి సంబంధించి రెవెన్యూ 32% గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్ 34% గ్రోత్ ఉంది. మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందని చెప్పచ్చు. చూడండి, అలాగే డాక్టర్ రెడ్డీస్కి సంబంధించి రెవెన్యూ 15% పెరిగింది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెట్ ప్రాఫిట్ ఫ్లాట్గా ఉంది, 2.4% గ్రోత్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, అలాగే ఐఈఎక్స్కి సంబంధించి రెవెన్యూ 14% పెరిగింది, అలాగే నెట్ ప్రాఫిట్ 16% పెరిగింది. ఒకసారి ఐఈఎక్స్ యొక్క రిజల్ట్స్ని చూడండి. అలాగే డీపర్ డౌన్లో ఏదైనా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటే ఐఈఎక్స్ని భవిష్యత్తులో చూద్దాం. అలాగే తేజాస్ నెట్వర్క్ సంబంధించి సో రెవెన్యూలో గ్రోత్ చూసారా, 371% గ్రోత్ ఉంది. నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక 469% ఉంది. అద్భుతమైన రిజల్ట్స్ని పోస్ట్ చేసింది తేజాస్ నెట్వర్క్ అని చెప్పచ్చు. చూడండి, అలాగే ఇండస్ టవర్కి సంబంధించి రెవెన్యూ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది, అలాగే నెట్ ప్రాఫిట్లో 159% గ్రోత్ ఉంది. మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందని చెప్పచ్చు. చూడండి సార్, నేను డిస్కస్ చేసిన ఏదైతే ఎర్నింగ్స్ ఉన్నాయో వాటిల్లో మీకు ఏదైనా స్టాక్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్స్ అబ్జర్వ్ చేద్దాము, వాల్యుయేషన్ చూద్దామని మీకు ఇంట్రెస్ట్ ఉంటే
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో మనం చూద్దాం అనమాట. నా లిస్ట్లో ఏంటంటే ఇక్కడ ఇండస్ టవర్స్ ఉందన్నమాట. అది ఫ్యూచర్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మన కంట్రీ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది పనికొస్తుంది ఆ స్టాక్, ఇండస్ టవర్స్. ఆ స్టాక్ని ఏంటంటే బాగా డీపర్ కరెక్షన్లో స్టడీ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉన్నాను అనమాట. కాబట్టి ఆ లెవెల్స్ని, వాటి యొక్క వాల్యుయేషన్స్ని మనం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. జీ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు డిస్కస్ చేసేదే. రిమైనింగ్ ఏదైనా థింగ్స్ మీకు కావాలి అని అంటే ఈ ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసిన వాటిల్లో మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే కనుక వాటిని భవిష్యత్తు వీడియోస్లో వాటి యొక్క వాల్యుయేషన్స్ని, ఇన్వెస్ట్మెంట్ స్టడీ లెవెల్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే సో ఈ బౌన్స్, దాని తర్వాత ఏంటంటే పైకి ట్రై చేశారు, కానీ ఎఫ్ఐఎస్ యొక్క బలం, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు రిజల్ట్స్లో బలం లేకపోవడం, ఇట్లాంటివి ఏంటంటే మార్కెట్ మళ్ళీ నిరాశ వైపు వెళ్ళడానికి కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో అయితే ఒకవేళ డిప్ అయితే ఇక్కడ జాగ్రత్త. 48,079, 47,803. చూడండి ఫ్రెండ్స్, 48,079 స్పాటు, 47,803 స్పాటు. ఇక్కడ ఏంటంటే స్టిల్ బై ఆర్డర్స్ ఉన్నాయి, అంటే పెండింగ్ బై ఆర్డర్స్ అవి. కాబట్టి ఏంటంటే ఇది టచ్ అయితే షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది చూసుకోవాలి. కానీ సూనర్ ఏంటంటే ఏం జరగబోతుంది చెప్పండి అని అంటే, ఇక్కడ ఉన్న షార్ట్ కవరింగ్ థింగ్స్ని, ఆ షార్ట్ కవరింగ్ ఏదైతే ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయో వాటిని కూడా ఏంటంటే ఇది ఛేదించి ఫర్దర్గా న్యూలోని బ్యాంక్ నిఫ్టీ అనేది చూడబోతుంది అనేది అర్థమవుతుంది. సో ఈ షార్ట్ కవరింగ్ జరిగేటప్పుడు 1-2 డేస్ బౌన్స్ అవ్వచ్చు, నెక్స్ట్ వీక్ కూడా, లేదా అవ్వకుండానే ఒక డేలో టెంపరీ బౌన్స్ ఇచ్చేసి కొట్టేయచ్చు. అది నేను జడ్జి చేయలేను. కానీ ఓవరాల్గా ఏంటంటే మళ్ళీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ న్యూలోకి వెళ్ళబోతుంది. న్యూలో అంటే ఏదో భయపడద్దు, ఈ లో దాటబోతుంది. ఫర్దర్గా మనకి నెక్స్ట్ లెవెల్ ఎక్కడ అంటే 44,000 ఉంది. మరి అక్కడ దాకా వెళ్తుందా లేదా అనేది ఇప్పుడే జడ్జి చేయలేం. రన్నింగ్లో చూసుకుంటా వెళ్ళాలన్నమాట. సో అది మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో, నేను అన్ని టైం ఫ్రేమ్వర్క్లో కలిపి నేను సండే వీడియో చెప్తాను. సో ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే డౌన్కు ఉంది, కానీ షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేవాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే వోలటాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది, అందులో డౌటే లేదు అని మరొకసారి సుస్పష్టంగా చెప్తాను. చూడండి సార్, హెవీ వెయిటెడ్ స్టాక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక సో మనకి ఇక్కడ బాగానే బౌన్స్ వచ్చింది. చూడండి, మంచి ఫుల్ క్యాండిల్స్తో మంచి ఇన్వెస్ట్మెంట్సే స్టార్ట్ చేశారు. కానీ ఎర్నింగ్ అప్డేట్ తర్వాత గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ కొట్టేశారు. అంటే నిన్న వరకు బాగానే ఉంది, కానీ వాళ్ళ మూమెంట్ ఏంటంటే ఎర్లీ మూమెంట్లో చూస్తే ఏంటంటే గ్రీన్లోనే కనిపించింది. కానీ ఏంటంటే సత్తు లేదనే విషయం అర్థమైపోయింది. ఎర్నింగ్ లేకపోవడం ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఈ రీసెంట్ లో దాటి మళ్ళీ కిందకి వెళ్ళేలాగా కనిపిస్తుంది. కాబట్టి అది నాకు అర్థమవుతుంది అని చెప్తాను. కాబట్టి చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంకుని ఎప్పుడైనా బై చేయడానికి సిద్ధంగా ఉండి ఎవరైనా బయర్ రావచ్చు. టెక్నికల్గా ఏం జరుగుతుందనేది చెప్తాను, అర్థమవుతుందా? ఎవరైనా ఒకవేళ లోయర్ లెవెల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనుక్కొని ఉంటే భయపడాల్సిన అవసరం ఏం లేదనమాట. లోయర్ లెవెల్లో కొనుక్కున్నా, ఎక్కడ కొనుక్కున్నా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎప్పటికైనా ర్యాలీస్ వస్తాయి. ప్రైస్ టెంపరీ థింగ్స్, కానీ ఓవరాల్గా కమింగ్ 10 ఇయర్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిజినెస్ చేస్తుందని నమ్మకం ఉందా లేదా అది చూడండి. కరెంట్ ఫండమెంటల్ చూడండి. 1-2 క్వార్టర్స్ 3 క్వార్టర్స్ డిప్ అవడం వల్ల ఇలా టెంపరీ ఫాల్స్ వస్తుంటాయి అన్నమాట. అది కాబట్టి ఓవరాల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కిందకి ఇండికేట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి సార్, రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్నింగ్ వచ్చిన తర్వాత గ్యాప్ అప్ వచ్చింది. సో ఎర్లీ మార్నింగ్ మూమెంట్ చూస్తే ఏంటంటే ఆరిజిన్ దగ్గర నుంచి పెరుగుతుందేమో అని అనుకున్నాను, కానీ దాని తర్వాత నిఫ్టీ యొక్క గమనం రిలయన్స్ థింగ్ చూస్తే అప్పుడు గ్రీన్లోనే ఉంది, కానీ ఏంటంటే అయిపోతుంది అనే విషయం మనకు అర్థమైపోయింది. సో రిలయన్స్ కూడా ఈ న్యూలో దాటి కిందకి వెళ్ళేలాగా కనిపిస్తుంది. ఈ 1201 దాటి కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా రీసెంట్ డిప్స్లో కొనుక్కొని ఉంటే వాళ్ళేం బాధపడాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో 2017 చూస్తే పీక్స్లో ఉంది. 2017లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 18 రిటర్న్ లేదు, 19 లేదు, 20 కోవిడ్ అయితే కనుక మూలిగే నక్క మీద తాటికాయ. 21 వచ్చేటప్పటికి అప్పుడు రిటర్న్స్ కనిపించినాయి. 17, 18, 19, 20, 21 5 ఇయర్స్. అలా పాస్ట్లో కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ 5 ఇయర్స్ రిటర్న్స్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటికి సిద్ధపడే ఇన్వెస్టర్ దిగుతారు, అర్థమవుతుందా? కానీ మీ కామెంట్స్ వస్తుంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఏ రోజు కదా ఆ రోజు నాకు 5% పడిపోయింది అంటాడు, ఒక రోజేమో 5% పెరిగింది, 2% పెరిగింది, ఇంకొంచెం 4% పెరిగితే కానీ హ్యాపీ కాదు అని. చూడండి, పెరిగిన ఇన్వెస్ట్మెంట్స్ అమ్మరు, పడ్డా అమ్మరు. అలాంటప్పుడు ఏంటంటే పెరిగితే ఏంటి, పడిపోతే ఏంటి? బాగా పడితేనే డిస్కౌంట్లో స్టాక్స్ దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, పడిపోకూడదు ఏంటంటే ఇయర్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ పడిపోకూడదు. అది కూడా పీర్ కంపెనీస్ బాగుండి మీరు పెట్టిన కంపెనీ పడిపోకూడదు. అన్ని కంపెనీస్ మునిగితే మళ్ళీ అన్ని కంపెనీస్ లెగుస్తాయి.
అది గ్లోబల్గా ఏదైనా ప్రాబ్లం కావచ్చు, టెంపరీ ఎకానమిక్ గ్లిచెస్ ఉండొచ్చు. ఈవెన్ రష్యన్ అయినా కూడా ఏంటంటే అన్ని మూకమ్ముడుగా పడతాయి, దానికి భయపడాల్సిన అవసరం లేదు. అన్ని కంపెనీలు బాగుండి ఇయర్లీ పర్ఫార్మెన్స్లో ఆ సెక్టర్లో మీరు పిక్ చేసుకున్న కంపెనీ యొక్క రెవెన్యూ గైడ్లైన్స్లు కానీ వాటిలో తేడా ఉంటే అప్పుడు మనం థింక్ చేస్తాం అనమాట. అంతేగాని ప్రైస్ యాక్షన్ చూసుకునేది కాదు. ఇన్వెస్ట్మెంట్ కథ వేరు, ట్రేడింగ్ కథ వేరు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ ఇట్లాంటివి ఏంటంటే ర్యాలీ కనిపిస్తూ ఉన్నాయి, మంచిగానే బయింగ్ జరుగుతుంది. కాకపోతే అది నాస్డాక్లో ఉండటం వల్లే కానీ ర్యాలీ అనొచ్చు. సో నాస్డాక్ వల్ల వీటిలో ర్యాలీ వస్తే రావచ్చు. దానివల్ల ఏంటంటే నిఫ్టీ వోల్టాలిటీ ఉంటుంది. సో ఐటీ ప్యాక్ సపోర్ట్ చేయకుండా బ్యాంక్ నిఫ్టీ డౌన్కి సపోర్ట్ చేస్తుంది అనుకోండి. జనరల్గా ఏంటంటే ఐటీని బ్యాంకు అపోజ్ చేస్తూ ఉంటాయి. బ్యాంకు ర్యాలీ వస్తుంటే ఐటీ కిందకి లాగటం, ఐటీ ర్యాలీ వస్తుంటే బ్యాంకు కిందకి లాగటం, అలాంటివి ఎక్కువసార్లు జరుగుతూ ఉంటాయి. అట్లీస్ట్ 50% ఆఫ్ ది మార్కెట్ అలాగే ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఐటీ ఏమో ర్యాలీ, బ్యాంక్ ఏమో కిందకి లాగుతున్నాయి. సో మళ్ళీ నిఫ్టీ ఏంటంటే కిందకి వెళ్తుంది అనే విషయం అందరికీ అర్థమైనప్పుడు దీన్ని కూడా నరుకుతారు, అందులో డౌటే లేదు. కాబట్టి అదనమాట కదా. సో వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. అలాగే ఏంటంటే మనం మొన్న ఈ రీసెంట్లో పెరుగుతుందని మనం అనుకున్నాం. సో అనుకున్నట్లే పెరిగింది. కానీ ఇప్పుడు గ్రీన్లో ఉన్నా కూడా, అంటే హైయర్ లెవెల్లో ఉన్నా కూడా, లేదా ఇప్పుడు స్లైడ్గా ఏంటంటే క్లోజింగ్తో కంపేర్ చేస్తే డౌన్లో ఉన్నా, కొద్దిగా పైకి వెళ్ళి క్లోజ్ అయినా, ఇప్పుడు ఏంటంటే అది కిందకి వెళ్తుంది, ఆ ఇంటెన్షను, ఆ హిట్టింగ్ అర్థమవుతుంది. కాబట్టి నేను హానెస్ట్గా నా వ్యూ చేంజ్ చేసుకోవడానికి మొహమాట పడను. లేదు మొన్న అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు, అదే వ్యూ కంటిన్యూ చేయాలి అని అంటే మీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు. స్టాక్ మార్కెట్ని అందుకే మీకు తెలుసు కదా, ఉమెన్తో పోలుస్తారు. ఎందుకని మన మాట ఏమి అది ఎందు అర్థమవుతుందా? అక్కడ అంటే స్టాక్ మార్కెట్ మన మాట ఏమి ఎందు, అక్కడ స్టాక్ మార్కెట్ ఏం చెప్తే అవి వినాలన్నమాట. అందుకే ఉమెన్ ఏంటంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి. ఉమెన్ ఇస్ టు లవ్ అని చెప్పంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఒకసారి నిఫ్టీ ఓపెన్ చేశాను. సో మనకి 23,182లో ఉంది. గ్రీన్లో క్లోజ్ అయినా రెడ్లో క్లోజ్ అయినా నా వ్యూ అయితే చేంజ్ లేదు. మొన్న అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాము అని చెప్పి అన్నారు కదా అంటే అది అంతే, మొన్న అలాగే ఉంది. కానీ ఇప్పుడు హిట్టింగ్లో తేడా ఉన్నప్పుడు హానెస్ట్గా మన వ్యూ మార్చుకోవాలి. అర్థమవుతుందా? మీ ఇష్టం, నా ఇష్టం, ఇంకొకరి ఇష్టం కాదు. స్టాక్ మార్కెట్ ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దమ్ము లేనప్పుడు ఏంటంటే ఇలాంటివి సహజం. ప్రీ బడ్జెట్ ర్యాలీ వస్తుందేమో అనుకున్నాం. సో వచ్చినట్టే వచ్చింది. కానీ ఎఫ్ఐఎస్ ఎందుకో తెలియదు కానీ అగ్రెసివ్గా సెల్ ఆఫ్ చేస్తున్నారు. సో అది డేటాలో కనిపిస్తూ ఉంది. కానీ దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుని ఎప్పుడు క్యాండిల్ డేటాని బట్టి తీసుకుంటే కనుక మొన్న కూడా డౌన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకునేవాళ్ళం. అర్థమవుతుందా? అదేం లేదు కదా. సో అదనమాట కదా. కాబట్టి ఏంటంటే క్యాండిల్ ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. కాబట్టి మొన్న అప్ సైడ్ వెళ్తుంది అనుకోవడం కరెక్టే. ఇప్పుడు ఏంటంటే క్యాండిల్లో మనకి ఇక్కడ రెడ్ కనిపిస్తుందా, పొద్దున్న గ్రీన్ కనిపించిందా, అది కాదు. ఆరిపోయే దీపం వెలుగైతే కనుక ఖచ్చితంగా కనిపించిందని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ నాకు నచ్చిన వ్యూ. ఎప్పుడు మార్చుకోవాలో అప్పుడు నేనైతే మార్చుకుంటాను. F&O చేసేవాళ్ళు అయితే కనుక ఇబ్బంది పడతారు, అందులో డౌటే లేదు. మొన్న ఓకే పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నారు, ఎప్పుడు మీరు చేసుకున్నా ఓకే. కానీ కిందకి వెళ్తున్నప్పుడు వోల్టాలిటీ ఉంటుంది, షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వస్తూ ఉంటాయి, బౌన్స్ ఉంటాయి, ఇందులో టర్నింగ్ కదా. సో అదనమాట కదా. కాబట్టి ఆ F&Oకి అవాయిడ్ చేసి మంచిగా ఆనందంగా ఉండండి. బాగా కరెక్షన్ వస్తాయి కాబట్టి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీస్ చేసుకోవచ్చు. అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.